Sponsored by Sri Manufactures Vijayanagaram. Corrugated boxes, HD, LLP films, covers, paper cups are manufactured by Sri Manufactures. For more details, contact us. Hi, welcome to In the Kitchen with Love. This is Sujitha. So, ఈ రోజు మన In the Kitchen with Love లో మనం ప్రేమతో తయారు చేసుకోబోతున్న రెసిపీ సమ్మర్ స్పెషల్ గోవా జ్యూస్. అది కూడా లిటిల్ బిట్ డిఫరెంట్గా మనం తయారు చేసుకోబోతున్నాం. మీకు తెలిసిందే, మనకు దొరికే ఫ్రూట్స్ అన్నిటిలోకెల్లా నిండుగా మెండుగా పోషకాలు ఉండేటువంటి ఫ్రూట్ మనకి జామ పండు. సో మరి జామ పండుతో మనం ఈరోజు జ్యూస్ తయారు చేసుకోబోతున్నాం. ఈ జామ పండు వల్ల ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో గోవా జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షుగర్, జామకాయ ముక్కలు, మిల్క్ మేడ్, వెనిలా ఎసెన్స్ అండ్ మిల్క్, వెనిలా ఐస్ క్రీమ్. చెప్పాను కదా, కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్గా మనం తయారు చేసుకోబోతున్నాం. ఎందుకంటే మోస్ట్లీ సమ్మర్ అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కువగా ఇవి తాగడానికి ఇష్టపడతారు కాబట్టి, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంచిగా తాగాలి కాబట్టి కొంచెం స్పెషల్గా తయారు చేసి చూపిస్తున్నాను. సో మరి ఇప్పుడు గోవా జ్యూస్ని మనం తయారు చేసుకుందాం. మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ జామకాయ ముక్కల్ని తీసుకుందాం, ఇలా కట్ చేసేసుకుందాం. ఈ మధ్యన చాలా పెద్ద పెద్ద జామకాయలు కూడా వస్తున్నాయి కదా, అవి కొంచెం స్వీట్ తక్కువగా ఉంటూ ఉంటాయి. సో అలాంటివి తినడానికి ఇష్టపడరు కాబట్టి దాంతో మనం జ్యూస్ చేసుకొని కూడా మనం తాగొచ్చు. సో జామకాయలోని ఏబిసి వైటమిన్స్ సో పుష్కలంగా ఉంటాయి అన్నమాట. అండ్ ఫైబ్రాయిడ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. మిగతా ఫ్రూట్స్తో కంపేర్ చేసుకుంటే మనకి గోవాలోనే ఫైబ్రాయిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా చక్కగా తీసుకోవచ్చు. అసలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫ్రూట్ అనమాట అది, డయాబెటిక్ వాళ్ళు. సో మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకుందాం. అందులోని మనం ఈ గోవా ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం తయారు చేసుకోవాల్సింది ఈ గోవా ముక్కల్ని వేసేసుకుందాం. సో 1 స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకుందాం. ఆ తర్వాత కొంచెం మిల్క్ వేసుకుందాం. సో ఇప్పుడు మనం మూత పెట్టి గ్రైండ్ చేసేసుకుందాం. సో జ్యూస్ ఇట్లా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. షుగర్ చాలా తక్కువ తీసుకున్నాను. అసలు తీసుకోకపోయినా కూడా పర్వాలేదు, చాలామంది షుగర్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో షుగర్ తీసుకోకపోయినా కూడా పర్వాలేదు. బట్ నేను 1 స్పూన్ మాత్రమే షుగర్ తీసుకున్నాను అనమాట. ఎందుకనంటే ఇందులో కొంచెం మనం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మిల్క్ మేడ్ చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి అందుకనే షుగర్ని కొంచెం తగ్గించేసాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుందాం. కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మిల్క్ మేడ్ యాడ్ చేస్తే. సో నార్మల్గా ఈ జామకాయ ముక్కలు కట్ చేసి కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసి లేకపోతే మిల్క్ యాడ్ చేసేసి ఇలా మనం జ్యూస్ ఇచ్చామనుకో సో తాగడానికి అంతగా ఎవరు ఇష్టపడకపోవచ్చు. అందుకే మనకి మార్కెట్లో దొరికే ఆ జ్యూసులు తాగడానికి ఇష్టపడుతుంటారు పిల్లలు, కానీ మన ఇంట్లో తయారు చేసింది మాత్రం తాగడానికి అంతగా ఇష్టపడుతూ ఉండరు. కాబట్టి మనం కూడా కొంచెం డిఫరెంట్గా తయారు చేసి చూపించామనుకోండి డెఫినెట్గా తాగేస్తారు. సో ఇందులో కొంచెం మనం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేద్దాం, కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట. జస్ట్ 2 to 3 డ్రాప్స్ అంతే. ఓకే, ఫైన్. చాలా మంచి స్మెల్ వస్తుంది వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు జ్యూస్ తాగడానికి చాలా మజా వస్తుంది.
సో యమ్మీ జామకాయ జ్యూస్, గోవా జ్యూస్ రెడీ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందాం, గ్లాస్లోకి తీసుకుందాం. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం మిల్క్ షేక్స్ తయారు చేసుకున్నట్టుగానే దీన్ని కూడా తయారు చేసుకుంటున్నాం. సో వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాం కదా, దాంతోపాటుగా వెనిలా ఐస్ క్రీమ్ని అలా చూడగానే ఫుల్ ఖుషి అయిపోతారు, వెంటనే తాగేస్తారు కూడా. సో దీనిపైన మనం కొంచెం వెనిలా ఐస్ క్రీమ్ని కూడా వేసుకుంటున్నాం. సో అది కూడా అందులో మిక్స్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి తెలీదు. దాంతోపాటు ఆ మిక్స్ అయిపోయిన టేస్ట్ నిజంగా సో యమ్మీగా ఉంటుంది, చాలా 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 టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, యమ్మీ గోవా జ్యూస్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు యమ్మీ రెసిపీస్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాను. Videos, please subscribe my channel PowerOfWomen.